నిన్న ఫుల్ వర్షం పడ్డది కదా, ఒక తుఫాన్ లాగా వచ్చింది వర్షం అయితే. ఆ వర్షానికి కాలువలో వాటర్ చూడండి, ఇక్కడ చూడండి కింద హోల్ ఉన్నట్టుంది, సుడిగుండం లాగా వాటర్ చూడండి ఎలా పైకి ఊబుకుతున్నాయో. మా నాన్న మొన్న గేదెని ఇందులో పడేసింది కదా, అప్పటి నుంచి నేను గేదె వదిలినప్పుడల్లా నాకు రోజు రోజు చెప్తారనమాట, జాగ్రత్త 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 అనేసి. నేనేమో నాన్న నేను అంచుకు నిలబడతాను, అవి వాటర్లో ఇలాగా వెళ్తాయి, ఇటు రానివ్వకుండా వెళ్తే మంచిగానే వెళ్తాయి అని చెప్పారు. ఇగో చూడండి హై ఎట్లా వస్తున్నాయి వాటర్. మరి కింద హోల్ ఉందో ఏముందో నాకైతే తెలియదులే, కానీ నీళ్ళు చూడండి. ఈ దరికి వస్తే ఏంటంటే ఇక జారుతాయి కదా, అందులో ఇక పడిపోతాయి అన్నమాట. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నమాట. కొంచెము స్లిప్ అయినా ఇక అంతే, అందులో తేలుతాం ఇక. అందుకే జాగ్రత్తగా నడవాలి. మొన్న నాకు ఇక్కడ కాలు జారుతూనే ఉండే. ఏంటంటే వాటిని రానివ్వకుండా మనం ఈ అంచున నిల్చున్నాం అనుకోండి, ఈ అంచున అవి ఆ వాటర్లో ఇక నడుచుకుంటూ అలా వెళ్తాయి అన్నమాట. అటు నిల్చున్నాం అనుకోండి, ఈ అంచు మీద నుండి నడుస్తాయి, ఇక జారి ఇక అందులో పడిపోతాయి అన్నమాట. అందుకే ముందు జాగ్రత్తగా ఇటు సైడ్ నిల్చున్నాం అనుకోండి, ఇక ఆ వాటర్లో నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట. నిన్న పడ్డ వర్షానికి ఇవాళ ఎండ బీభత్సంగా పడుతుంది, మామూలుగా కాదు. టైం 11 అవుతుంది, 11కే వీపు మాడిపోతుంది, అట్లా కొడుతుంది అన్నమాట ఎండ. హై ఈవిడి గారేమో అందులో పడ్డది, ఈవిడి గారు